ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. గీతా ప్రియులకు, ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 59వ రోజు. నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో మృత్యు సర్వహరశ్చాహం మద్భవచ్చ భవిష్యతాం కీర్తి శ్రీ వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమ. దీంట్లో స్త్రీలలో 7 సద్గుణాలు తానే అని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇవి స్త్రీలలో ప్రముఖంగా శోభిస్తూ ఉంటాయి. అంటే మగవారిలో ఈ గుణాలు ఉన్నా ఎక్కువగా స్త్రీలలో ఇటువంటి గుణాలు బాగా శోభిస్తాయి. అయితే అందరి స్త్రీలలో ఈ తెలిపినటువంటి 7 సద్గుణాలు ఉండవు. అంటే ఆత్మజ్ఞానం ఎవరిలైతే ఉంటుందో, అంటే ఆత్మభావనతో జీవించే సాధకులలో ఈ సద్గుణాలన్నీ విశేషంగా ప్రకాశిస్తాయి అండి. కాబట్టి అట్టి సద్గుణ స్వరూపులైన స్త్రీమూర్తులు తానేనని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. సత్వగుణం పెరిగే కొద్దీ అండి, సత్వగుణాతీత స్థితికి చేరే కొలది, సత్వగుణం పెరిగే కొలది, సత్వగుణాతీత స్థితికి ఎదిగే కొలది స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆ త్రిగుణాతీత పరమ పురుషుని తత్వం పొందగలుగుతారు. అంతే. గుణాలు ఎప్పుడైతే చక్కగా ప్రకోపిస్తాయో అవి గుణాతీత స్థితికి తీసుకువెళ్ళి అవి పరమాత్మ తత్వానికి దగ్గరగా చేరుస్తాయని తెలియచేస్తూ, మరి ఈరోజు శ్లోకాల్లో కొన్ని విభూతులు తెలుసుకున్నాం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఆ పరమాత్మ సామవేద సంహిత గానాలలో గొప్పదైన సామగానం, ఛందస్సు గల మంత్రాలలో గాయత్రి మంత్రం, 12 మాసాలలో మార్గశీర్ష మాసం, 6 ఋతువులలో వసంత ఋతువుగా తన విభూతి తెలియజేస్తున్నారు. అంటే బృహత్సామ అంటే సామవేదాన్ని ఎక్కువగా యజ్ఞ ప్రక్రియలలో గానం చేస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖమైనది, పెద్దది కూడా బృహత్సామం. అంటే సామ అంటే శాంతపడటం. అంటే పరమాత్మ అన్నింటికన్నా పరమశాంతుడు. పరమాత్మ తత్వాన్ని మనం అనుభూతి చెందితే పరమశాంతిని అనుభూతి చెందుతాం.
అతను శాంతినిచ్చేవాడు కనుక బృహత్సామం. ఇక గాయత్రి వేదాలలో తల్లి లాంటి మంత్రం. ఏమండి, ఛందోబద్ధమైన అన్ని మంత్రాలలో గాయత్రి మంత్రము మరీ చిన్నది కాక అంత పెద్దది కాక లయబద్ధంగా గానం చేయడానికి వీలైనది. ఇది 24 అక్షరాలు కలిగి 6 అక్షరాలు ఒక పంక్తిగా వినసొంపుగా ఉంటుంది. దీన్ని 5 పాదాలతో ఉచ్చరించాలి. ఒక పాదం ఓంకారం, మిగతాది గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే ఓ పరమాత్మ, ఈ ముల్లోకములు భూలోకము, భుభృలోకము, స్వర్గలోకము వీటన్నిటిని నువ్వు పరిపుష్టంగా పరిపాలిస్తున్నావు. అన్ని ప్రాణులకు బుద్ధిని ప్రసాదిస్తున్నావు. మాకు చక్కటి బుద్ధిని ప్రసాదించు స్వామి అని విన్నపం. ఓ గాడ్, ఎన్లైటెన్ అవర్ ఇంటరాక్షన్. కాబట్టి ఎవరైతే మంచి మేధస్సుని, తెలివితేటలను పొందాలనుకున్నారో ఈ గాయత్రి మంత్రాన్ని 5 పాదాలతో చక్కగా ఉచ్చరిస్తూ జపం చేస్తూ ఉండాలి. ఏమండి, మరి మార్గశీర్షం అంటే చలికాలం, అనగా హేమంత ఋతువులో ప్రారంభంలో వచ్చే ఈ మాసము ఎండా వానలు లేక చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్గశీర్షం అంటే ఉత్తమమైన ఆత్మజ్ఞానం పొందడం. ఈ మాసం యొక్క ప్రాధాన్యత మార్గశీర్షంలో మనం గీతా జయంతిని శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటాం. ఏమండి, పూర్వము ద్వాపర యుగంలో అంటే మహాభారత కాలంలో సంవత్సరం అనేది మార్గశిర మాసంతో మొదలవుతుంది. ఏమండి, అందుచేత సంవత్సరంలో మొదటి మాసంగా ఇది పరిగణింపబడేది. ఈ మాసంలోనే భగవద్గీత శుద్ధ ఏకాదశి నాడు అర్జునుని నెపంగా చేసుకొని ప్రపంచ మానవాళి శ్రేయస్సుకై జన్మరాహిత్యానికై ఈ యొక్క భగవద్గీత చెప్పబడింది. అవతార పురుషుడైనటువంటి దత్తాత్రేయుడు మార్గశీర్షపు శుద్ధ పౌర్ణమి నాడు జన్మించినట్లు శాస్త్రం చెబుతుంది. అలాగే కుసుమాకర అంటే వసంత ఋతువు, పేరులోనే వసంతం ఉంది కదా. ఇది ఋతురాజము, ఋతువులకే రాజు. ఇది 6 ఋతువులకెల్లా వసంత ఋతువు శ్రేష్టమైనది. ఋతువులలో వసంత ఋతువు ఆహ్లాదకరమైనది. ఎందుకంటే పూలు, పండ్లు అన్ని పుష్కలంగా లభించే కాలం ఇదే. ఏమండి, అధికమైన వేడి కానీ చల్లని కానీ ఉండదు. సమస్త ప్రాణులకు ఇది ఆనందదాయకమైనటువంటి ఋతువు. శ్రీరామచంద్రుడు ఈ ఋతువులోనే అంటే వసంత ఋతువులోనే జన్మించారు. అంటే అంత ఆహ్లాదకరమైనది, ఆనందకరమైనది, పవిత్రమైనది కూడా. ఇకపోతే 36వ శ్లోకంలో పరమాత్మ ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. అంటే ఆ పరమాత్మ తత్వము మోసాలలో జూదం, ప్రతిభావంతులలో ప్రతిభ, ప్రయత్నపరులలో జయం, సాత్వికులలోని సత్వగుణం ఆ పరమాత్మ తత్వమే. మిత్రులారా, అంటే నాటకంలో మంచి చెడు పాత్ర అన్నింటిలోనూ కవి యొక్క నేర్పు అంటే రైటర్ యొక్క నేర్పు, సమర్థత కనిపిస్తుంది. అలాగే ప్రపంచంలో కూడా
మోసాలలో, వంచనలలో, మరి పచ్చి మోసమైన జూదం కూడా ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని లీలయే కదా. కానీ ఇది భవబంధ హేతువు. జూదం అనేది భవబంధ హేతువు. ఆ పరమాత్మ తత్వం నుండి మానవుని దూరంగా నెట్టివేసే దుష్కర్మ, దుశ్చర్య. అంటే జూదము ఆ పరమాత్మ నుండి దూరంగా నెట్టివేస్తుంది. ఏమండి, ప్రతిభావంతులలోని తేజము, సమర్థుల్లోని పట్టుదల, మరి జయము మరియు మంచివారిలోని మంచితనము అన్నీ ఆ తత్వమే. ఎటొచ్చి మంచి ఆయన దగ్గరకు తెరుస్తుంది, చెడు ఆయన నుండి దూరంగా నెట్టివేసి భవరోగంలో బంధిస్తుంది. ఇది తెలుసుకోవాలి మనం. ఈ యథార్థం ప్రతి ఒక్కరు గ్రహించినట్లయితే చక్కగా మంచితనాన్నే ఆపాదించుకుంటాం. 37వ శ్లోకంలో కృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునినాం ముప్యహం వాసః కవీనా ముసెనా మునిః ముసెనా కవిః కవీనా ముసెనా కవిః. ఆ పరమాత్మ తత్వము వృష్ణి వంశకులైన యాదవులలో వసుదేవుని కుమారుడైన కృష్ణుడుగా, అంటే మన హీరోగా, పంచపాండవులలో అర్జునుడుగా, మననశీలురైన మహర్షులలో వ్యాస మహర్షిగా, కవులలో రాక్షస గురువైన శుక్రాచార్యుడిగా ఉన్నది ఆ పరమాత్మ అనంతతత్వమే. ఏమండి, వాసుదేవ అంటే సర్వ జగత్తును తన యందు నింపుకున్న విష్ణువే అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు. ఏమండి, ఇది ఉష్ణి కులానికి చెందినవాడు. ఏమండి, కనుక శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అవతారమే. మరి ధనంజయుడు అంటే అర్జునుడు పంచపాండవులలో శ్రేష్ఠుడు. ఈయన భగవానునికి ప్రముఖ సఖుడు, పరమ భక్తుడు. కావున శ్రీకృష్ణుడు అర్జునుడు పాండవులలో ధనంజయుడిగా భావింపబడ్డాడు. కనుక భగవానుడు అర్జునుని తన స్వరూపముగా తెలుపుకున్నాడు. వ్యాసముని ఇతను చాలా మేధావి. వ్యాస మహర్షి అంత మేధావి ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదని చెప్తారు. వ్యాసుని అనుగ్రహం వల్లనే ఈ ప్రస్థానత్రయము ప్రపంచానికి లభించినది. ప్రస్థానత్రయం అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ప్రస్థానమనగా మానవుని అంతిమ ప్రయాణము. అంటే వ్యాసుడు విశిష్టమైన విశ్లేషణా శక్తి కలవాడు. విశిష్టమైన విశ్లేషణా శక్తి. ఈ విశ్లేషణా శక్తి అపారంగా గల వ్యాసుల వారు సాక్షాత్తు భగవత్స్వరూపుడే. ఇది మానవులలో ఉన్నదే. కానీ ఆ విశ్లేషణ శక్తిని మనం పెంచుకోవాలి. అంటే మన స్థూల బుద్ధిని సూక్ష్మ బుద్ధిగా ఎదగనివ్వాలి, సాధన చేయాలి. ఏమండి, ఉసనా కవి, శుక్రాచార్యుని ఉసనా కవి అని కూడా అంటారు. ఏమండి, ఇతను మృత సంజీవని విద్య బాగా తెలిసినవాడు కూడా. మరి ఆ జ్ఞాన చైతన్య స్వరూపుని అంశ బలంగా ఉంటేనే వారికి అట్టి సృజనాత్మక శక్తి అలవడింది, అబ్బింది అని చెప్పుకోవచ్చు. ఇక 38వ శ్లోకం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. అంటే అధికారం కలిగి దండించువాని చేతిలోని దండన, గెలుపు కోరే వారిలోని నీతి,
రహస్యాలలో మౌనము, జ్ఞానవంతులలో ఆత్మజ్ఞానము ఆ పరమాత్మ యొక్క అనంతతత్వమే. దండ అంటే ఇతరులను అదుపులో ఉంచడానికి, ఏమండి, అధికారమన్నా ఉండాలి లేదా చేతిలో దండమన్నా ఉండాలి. ఏది లేకుండా శాసించడం కుదరదు. అందుచేతనే ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని కృష్ణ పింగళ అని మంత్రపుష్పంలో కూడా సూచించారు. అంటే చెడు చేసిన వాడికి చెడు ఫలం, మంచి చేసిన వాడికి మంచి ఫలం, అలా ఫలాలను ఇచ్చే శాసకుడుగా సర్వ మానవులలో సాక్షిగా తిష్ట వేసుకొని ఉన్నాడు. ఇది తెలియని మూర్ఖులు అహంకారంతో అకృత్యాలు చేసి భవరోగంలో కూరుకుపోతూ, ఏమండి, యుగాలు గడిచిన కల్పాలు గడిచిన తమలో నెలకొని ఉన్న ఆత్మను గుర్తించలేక మరలా జన్మలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆత్మను గుర్తించలేరు, ఆత్మకు చేరలేరు కూడా. ఏమండి, ఇక నీతి విషయం చెప్తే ఏ విషయంలోనైనా, ఏమండి, జయం పొందాలంటే కేవలం కోరిక మాత్రమే ఉంటే చాలదు. మరి అవలంబించవలసిన శ్రద్ధ, నీతి కూడా ఉండాలి. అది యుద్ధనీతి, రాజనీతి, సాంఘిక నీతి, ఏమండి, ఇలాంటి నీతి మనలో ఉండాలని చెప్తున్నారు స్వామి. ఇలాంటి నీతి నియమాలు ఉన్నప్పుడే మనం ఏ రంగంలోనైనా జయం సిద్ధించుకోవచ్చు. నీతి అనేది ఉండాలి. ఎప్పటికీ అవినీతి పనికిరాదు. అవినీతి ఎప్పుడు భవబంధమే. అవి నిన్ను భవరోగంలో దింపేస్తూ ఉంటాయి. ఈ నీతి నియమాలు కూడా, ఏమండి, జ్ఞాన చైతన్య స్వరూపుని యొక్క లీలా విశేషం వారిలో ఉన్నందువల్లనే ఆ నీతి యొక్క గుణం కలుగుతుంది. ఇక మౌనం, మాట పెదవి దాటితే పృథ్వీ దాటుతుందంటారు. మాట పెదవి దాటితే పృథ్వీ దాటుతుందంటారు. ఎలాంటి రహస్యాన్ని దాచాలన్నా మౌనం ఒక్కటే శరణ్యం. ఈ మౌనం లేదంటే రహస్యం బట్టబయలంటే, అంతే కదండి. మరి ఆ విధంగా రహస్యాన్ని దాచగలవాడుగా మౌనంగా సాక్షిగా మనలోనూ ఉన్నాడు. కానీ మౌనము ఆయన తత్వమే. ఇక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానులలో సత్వగుణం అధికంగా ఉన్నందున, సత్వగుణం అంటే సాత్వికమైన గుణము, ధైర్యము, సాహసము, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, పంక్చువాలిటీ, రెస్పాన్సిబిలిటీ, హానెస్టీ, కమిట్మెంట్, ఇటువంటి లక్షణాలు గల గుణం. అలా అధికంగా ఉన్నందున సాత్వికమైన తెరకు సమీపంలోనే ఉండి ఆత్మజ్ఞానంగా స్వచ్ఛమైన నేనుగా వెలువడేది మనలోనూ ఉన్న ఆ జ్ఞాన చైతన్యమే. అంటే అందుచేతనే ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారు. అది మనమే. ఇది తెలుసుకోవాలి మనం. ఓకేనండి. ఇక 30వ శ్లోకం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయచ్చాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, అన్ని ప్రాణుల జన్మకు ఏది మూల కారణమో ఆ జ్ఞాన చైతన్యాలు ఆ పరమాత్మ యొక్క అనంతతత్వమే. ఈ ప్రపంచంలో కదిలేవి, కదలనివి ఏ ప్రాణి కానీ, ఏ వస్తువు కానీ, ఏది ఉన్నదో, ఏది జన్మిస్తున్నదో అది అంతా ఆ అనంతతత్వం లేక పుట్టదు. ఆ అనంతత్వం లేకుండా పుట్టే ప్రసక్తి లేదు, ఉండదు, అసలు మనదు కూడా, మన లేదు కూడా. ఏమండి, మరి మామూలుగా అయితే ప్రతి ప్రాణి వెనుక తల్లి, తండ్రి నిమిత్త కారణంగా ఉంటారు. స్థావరమైన ప్రతి చెట్టుకు, మొక్కకు కారణమైన విత్తనం ఉంటుంది కదా. మరి అలా ప్రతిదానికి వెనుక ఉండే కారణాన్ని వెతుక్కుంటూ పోతే మొట్టమొదటి కారణం
ఏదో ఈ అనంత కాల గమనంలో తెలియని స్థితి వస్తుంది. అలా వెతుక్కుంటూ పోతే మనము ఏదో ఒక తెలియని స్థితి వస్తుంది. దీనినే ఏమండి అనవస్థా దోషం. తెలియదు కారణం, అక్కడ ఆగిపోతుంది. దేనికైతే మొట్టమొదటి కారణం గ్రహించబడదో ఆ కారణం పరమాత్మతత్వమే. అంటే అక్కడ శూన్యమే. ఎందుచేతనంటే సృష్టికి ముందుండి, సృష్టి ఆరంభం నుండి అన్నింటి ఆరంభ బీజము ఆ అనంతతత్వమే ఆధారంగా ఉన్నది. అన్నింటికీ ఆధారంగా ఆ అనంతతత్వం ఉన్నది. అంటే ఇక ముందు కూడా అలాగే ఉంటుంది, ఆధారంగానే ఉంటుంది. ఎప్పటికీ అన్నింటికీ ఆధారమే. చరాచర అంటే కదిలేవి, కదలనివి, భోగించేవి, భోగించబడేవి అని అర్థం. అంటే భోగించే జీవులు, భోగించబడే జడ పదార్థములు అన్నింటి యొక్క ఉనికి మూలాధారము ఆ పరమాత్మ యొక్క అనంతతత్వమే. సర్వ రూపాలు ఆత్మస్వరూపాలే. ఇది బాగా తెలుసుకోవాలి. సర్వ రూపాలు ఆత్మస్వరూపాలే. 40వ శ్లోకంలో నాంతోస్తి మమ దివ్యానం, నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతుద్దేశతః ప్రోక్తో విభూతే విస్తరస్వమయా. ఓ అర్జున, ఈ అనంతతత్వం యొక్క దివ్యములైన లీలా స్వరూప విభూతులకు అంతమంటూ లేదు. అయినా ఈ విభూతుల వివరణ క్లుప్తంగానే నీకు చెప్పబడింది. ఏమండి అంటే పరమాత్మ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడే సంకేతాలను ఈ విభూతి యోగంలో చక్కగా ఇప్పటి వరకు బోధించడం జరిగింది. మరి ఇక్కడ పరంతప అని బోధించడం వలన అంతఃకరణ శుద్ధి లేని వానికి ఆత్మజ్ఞానము ఎంతటి వారు బోధించినా అబ్బదు. ఏమండి కాబట్టి ఈ విషయం బాగా, అంతఃకరణ శుద్ధి అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారానికి సాధన చేయాలి. పరమాత్ముడు కృష్ణ భగవానుడు చెప్పున్నాడు 5వ అధ్యాయంలో, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపాన సమయకృత్వా నాసాభ్యాంతరచారిణవని. కాబట్టి ఆ శ్లోకం ప్రకారంగా మనము ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఓంకారం చేసి మనలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రాన్ని బాగా చైతన్యవంతం చేసుకోవాలి. అప్పుడే మన బుద్ధి ఆత్మజ్ఞానం వైపు వెళ్తుంది. ఏమండి మరి 41వ శ్లోకం, యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్తం మమ తేజోంశ సంభవం. ఇలా అనంతతత్వం యొక్క విశిష్టం చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. సుసంపన్నమైనది, విశిష్టత గలది. ఏ ఏ ప్రాణి ఏ ప్రపంచంలో ఉన్నదో, ఏ ఏ ప్రాణి ఈ ప్రపంచంలో ఉన్నదో ఆ ప్రాణి అనంతతత్వ తేజస్సులోని, అనంతతత్వం యొక్క తేజస్సులోని ఒకే అంశ నుండి, అంటే ఒక చిన్న అంశ, ఈ అఖండ మండలంలో ఈ యొక్క ప్రాణి యొక్క తేజస్సు ఒక అంశ నుండి పుట్టిందని మనం తెలుసుకోవాలి. అంటే అఖండం ఈ బ్రహ్మాండం కదండి. దాంట్లో మానవుడు ఎంత మనం తెలుసుకున్నట్లయితే 7 సముద్రాలు, ఖండాలు ఉన్నాయి. ఆ ఖండంలో మనం ఆసియా ఖండంలో కొన్ని దేశాలు, ఆ దేశాల్లో ఒక భారతదేశం, ఆ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రంలో ఒక రాష్ట్రం మనం, ఆ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు, ఆ జిల్లాల్లో మనం ఒక జిల్లా, ఈ జిల్లాలో అనేక మండలాలు, ఆ మండలంలో ఒక మండలం. చూడండి ఎలా డివేట్ అంటే విభజించుకుపోతే
ఒక చిన్న అంశ. అదే చెప్తాను స్వామి అండి. మరి ఇక్కడి వరకు మనం చక్కగా ఆ అనంతమైన తత్వాన్ని పరిమితమైన మాటలతో చెప్పలేని స్థితి. తత్వమేమో అనంతం, మాటలేమో పరిమితం. కానీ ఇది మనకు కనబడే ప్రతి వస్తువులోని, ప్రాణిలోని గొప్పదనం, విశేషము అనేది ఏదైతే ఉన్నదో అదంతా ఆ అనంతతత్వ విశేషంగా ఉన్నదని తెలుసుకుంటే అంతా ఆయందే, ఆ పరమాత్మదే అనే తెలుసుకుంటే మన దృష్టి ఆ వస్తువుపై, ఆ ప్రాపంచిక విషయంపై పోకుండా ఏమండి అందు అంతర్లీనమై ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క అనంతతత్వం వైపు మడుతుంది. ఇది మనం గమనించాలి. ఇట్టి అంతర్దృష్టిని ఏమండి అంతటా అన్నిటా మమేకమై ఉన్న ఆ అనంతతత్వం యొక్క ఉనికిని గ్రహించి ఆ భావనలో స్థిరపడడానికి మనం ప్రయత్నించాలి. ఆ పరమాత్మ యందు తదేకమైనటువంటి దృష్టి కలిగి, భావన కలిగి, ధ్యానం కలిగి ఆ పరమాత్మను, ఆ పరమాత్మతో పాటుగా ఉండేట్టుగా ప్రయత్నించాలి. అంటే నేను దేహాన్ని కాను, దేహిని అనే భావన నిరంతరము పుష్కలంగా ఉండాలి. మరి అలా ఉండడము మానవ జన్మకు సార్థకం. మానవ జన్మ ఒక్కటే అలా ఉండగలుగుతుంది. కానీ అదే ప్రయత్నించి మోక్షాన్ని పొందాలి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయ. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు.